साई नमो नमः, सद्गुरु साई नमो नमः, समर्थ साई नमो नमः।
వీరభద్రప్ప చంద్రబసవప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతములను బాబా వర్ణించారు. ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చంద్రబసవప్ప యొక్కయు కథలు చెబుతూ శ్రీ సాయి రూపం పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యం ప్రాప్తించున్నట్టు తెలియను. వారి దయాదృష్టి మనపై వర్గలించో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందిదము. గంగానదిలో స్నానము చేయు వారి పాప పుణ్యములన్నీ తొలగును. అట్టి పావనమైనది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళి చే పోగొట్టెదరాయని ఆతులతో చూసు. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియదు. యోగులలో ముఖ్య అలంకారం శ్రీ సాయి. పావనము చేయుడు తిరిగి కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చంద్రబసవప్పల కథ. సాయిబాబా వారి నాటిలో చెప్పలేదు. ఒకనాడు ఉదయం ఉపాహారం ముగించిన తర్వాత వ్యాధ్యానికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అతని విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉండిని. అక్కడ చెట్ల మీద ఉన్న గాలి త్రోవ బండి త్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి డెకబెకలాడుట వింటిని. చెక్కుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనములకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేంటో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుతున్నదని చెప్పింది. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేము. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును విరిచి నాకు అందజేసి తానే స్వయముగా పోయి చూసేదని చెప్పాను. ఒక కప్ప పాము చే పట్టుకొనబడి అరచుచుండెననియు గత జన్మలో 2 దుర్మార్గులే గాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపము ఈ దేహముతో అనుభవించుచున్నదనియు చెప్పింది. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను మూడుతో పట్టుకొని ఉండటం చూసింది. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మెరుగునని చెప్పాను. నేను తండ్రిని లేదు, అట్లు జరగనేరదు. నేను దాని తండ్రిని రక్షకును. నేను జగనే ఉన్నాను. పాము చేత తప్ప ఎట్లు విడిపించేదను? నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా? దానిని ఎట్లు విడిపించేదను చూడు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साई दरबार महाराज की जय। साई सच्चरित्र को जय। साई सच्चरित्र को जय। साई सच्चरित्र को जय। ఇది కూడా కర్మ సిద్ధాంతం కథ. నిన్న 2 మేకల కథ వచ్చింది. ఈరోజు చన్నబసప్ప వీరభద్రప్ప వరుసగా ఇచ్చారు ఈ సచ్చరిత్రలో. మనం చేసుకున్నదే మనకి తిరిగి వస్తుంది, అదే సారాంశం. ఇది కూడా 47వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. ప్రస్తావనలో బాబా రూపం గురించి చెప్పారు. ముందు మనం రాత్రి ఏ రూపం బాబా రాత్రి శేషసాయి రూపంలో వచ్చాడు. మరి ఎంత పులకించిపోయాం ఆ రూపాన్ని చూసి. ఆ రూపం బాబా రూపం యొక్క ప్రాముఖ్యత మొదట హేమాద్రి పంత్ ఇక్కడ రాశాడు రచయిత. శ్రీ సాయి రూపం పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములు నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయను. సాయి రూపం గాంచిన తోడనే గత జన్మల విచారములు అంటే మన కర్మలు నశింపజేస్తాడు. ఎంతో పుణ్యం మనకు వస్తుంది. అంటే రూప దర్శనం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అనేది ఇక్కడ. రూపం మీద ఎన్నో పాటలు ఉన్నాయి. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి నవ్య భవ్య నామం
సర్వపుణ్యధామము సాయి దివ్య రూపం. ఇంకొక ఆయన రాశాడు, ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు సాయిని దివ్య రూపము, ఎంత పాడుకున్నా మనసు నిండదు సాయిని దివ్య లీలలు. మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలని, నీ లీలలే మళ్ళీ మళ్ళీ పాడాలని, ఆ తపన జీవితాంతం ఉండాలని. ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు సాయిని దివ్య రూపము. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఆయన రూపాన్ని. సాయి రూపం రాత్రి కూడా వచ్చింది కదా శ్యామాది. ఇక్కడ ఫోటో రూపంలో బాబాను చూస్తే ఆయన ఒళ్ళు గగురుపాటు చెందింది, వెక్కి వెక్కి ఏడ్చాడు. అది సచ్చరిత్ర అంటే. అంటే ఆ బాబా విగ్రహం వస్తుందని ముందుగానే తెలియజేశాడు సాయి సచ్చరిత్ర ద్వారా. కొట్టండి చప్పట్లు సాయి సచ్చరిత్ర. ఈ మధ్య చూస్తానే ఉన్నాం కదా, ఏ రోజు ఏది జరగబోతుందో సచ్చరిత్రలో ముందే వస్తుంది. ఇదేమన్నా ప్లానింగా? ఒకరోజు సగం అధ్యాయం చదువుతున్నాం, చిన్న అధ్యాయాలు అయితే పూర్తి అధ్యాయాలు చదువుతున్నాం. పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు చదువుతున్నాం, ఇంకా పూర్తిగా గ్రంథం. మనం ఏమన్నా ప్లానింగ్ చేస్తున్నామా? ఇదంతా బాబా ప్లానింగు. ముందుగానే తన సచ్చరిత్ర ద్వారా రేపేం జరగబోతుందో మనకు తెలియజేస్తాడు. ఇది సత్యం సత్యం సత్యం. రాత్రి వెళ్ళేటప్పుడు చెప్పింది మళ్ళా లతా సాయి. ఆమె తేవాలనుకుందంట బాబా విగ్రహాన్ని, మర్చిపోయి వచ్చిందంట ఇంట్లో పెట్టి. వాళ్ళ ఆయనకి చెప్దాం అనుకుందంట, ఇక్కడ భజనలో పరవశించి మర్చిపోయిందంట. భజన మధ్యలో లేచిపోయి ఫోన్ చేసిందంట. వాళ్ళ ఆయన చిల్డ్రన్స్ పార్క్ దాకా వచ్చేసాడంట. అప్పటికే ఫోన్ చేసేసరికి మళ్ళీ వెనక్కి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ దగ్గర మళ్ళా వెళ్ళి తీసుకొచ్చాడంట. మరి దాని ఏంది, తీగలు కదిలిస్తాను నేనని చెప్పాడు. చాకచక్యంగా సూత్రాలు లాగతానన్నాడు. ఇదే కదా సూత్రాలు లాగడం అంటే. ఏ సమయానికి ఏది ఇవ్వాలో మనకిస్తాడు ఆయన. ఇక్కడ కూడా రూపాన్ని చూడగానే ఎన్నో జన్మల పాపాలు కూడా నశిస్తాయి. చూడండి ఇక్కడ, వారి దయా దృష్టి మనపై వరకనుచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందేదము. అదే ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం ఈ మాట మనం. ఆయన దృష్టి మన మీద పడేటట్లు చేసుకోవడానికే ఇవన్నీ సాధనలు, ఇవన్నీ నవవిధ భక్తులు ఇచ్చారు మనకి. అంటే ఒకటే చేయాలంటే బోరు కొడద్దని హిందూ సాంప్రదాయంలో భాగవతంలో 9 రకాలు చెప్పారు. సాయి సచ్చరిత్రలో కూడా అదే 9 నాణ్యాలు దానం చేశాడు. ఆ 9 సంఖ్య నవవేద భక్తులు మనకిచ్చారు. అదే భజన, పారాయణ, సత్సంగం, అదే కదా శ్రవణం, కీర్తనం, పాదసేవనం, సేవ, ఇవన్నీ నమస్కారం, అర్చనం, ఆఖరాది ఆత్మ నివేదనం. ఇవన్నీ సాధనలు చేస్తే ఆఖరాన ఆటోమేటిక్గా అదే జరిగిపోద్ది, ఆత్మ నివేదనం. తర్వాత గంగా నది, మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం గంగా ప్రవాహం గురించి. అలా వచ్చింది ఇప్పుడు. గంగా నదిలో స్నానం చేయవారి పాపములన్నీ తొలగును. అందుకే కదా పుష్కరాలంటే పరిగిస్తున్నాం మనం అందరమా. పాపాలు చేసిన ఆడు బాగొట్టుకొని వస్తామని కదా పరిగిస్తున్నామా. అంతే కదా. ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. మనమంతా పోయి స్నానం చేసి వస్తాం. అదే చెప్పుండేది, గంగా నదిలో మునిగితే పాపాలన్నీ తొలగుతాయి. ఆ పాపాలన్నీ ఆమె భరించలేక యోగులు ఎప్పుడెప్పుడు వచ్చి నా నదిలో వాళ్ళ పాద ధూళిని ముంచుతారా అని ఎదురు చూస్తుంటుందంట. మనం వాడి వదిలొచ్చిన పాపాలన్నీ కడుక్కునేదాన్ని గంగామాత. ఇక్కడ చూడండి రాస్తున్నారు, యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపాలన్నీ వారి పాద ధూళిచే పోగొట్టదురా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాద ధూళి చేతన
చేతనే పాపం అంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. పరమాత్మ పాద ధూళి ఎంత పవిత్రమైనది, యోగుల పాద ధూళి ఎంత పవిత్రమైనది. షిరిడిలో ఉండేదంతా ఏంది, ఏముందా? ఆయన పాద ధూళి ఉంది. ఆ రోడ్ల మీద పొర్లాడినా కూడా పుణ్యమే, పొర్లాడగలిగితే. పాద ధూళి మీద రేపు మనం నడుస్తాం. పల్లకి ఉత్సవంలో కానీ, దర్శనాలకు పోయేటప్పుడు కానీ. అంత పరమ పవిత్రమైనది యోగుల పాద ధూళి. యోగుల్లో ముఖ్య అలంకారం శ్రీ సాయి అన్నారు. యోగులలో సామ్రాట్ ఆయన సాయి. తర్వాత కథలోకి వచ్చారు వీరభద్రప్ప, చెన్నబసప్ప, పాము, కప్ప. ఇవన్నీ ఎందుకు? మన కోసమే బాబా చెప్పి రాయించాడు ఇవన్నీ. ఎందుకంటే మనం ఇక్కడే శాశ్వతం అనుకొని పాపాలన్నీ చేసి ఆస్తులు కూడా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాం కలియుగంలో. ఎక్కువ మంది, ఎవరో కొంతమంది మహానుభావులు ఉంటారు, 100కి ఒక 5 మంది ఏది మంచో ఏది చెడ్డో తెలిసిన వాళ్ళు. ఎక్కువ మనం చేస్తున్నది అదే, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల చూడండి ఇక్కడ ఆయన ఏం చేశాడు, బాబా ఒక నది ఒడ్డున కూర్చున్నారంట. ఎవరో దారిని పోయాయని ఒక ఆయన వచ్చి బాబా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కప్ప బెకబెక అంటుంటే వినపడిందంట. బాబా ఆ కప్ప ఏందో శబ్దం చేస్తుంది, ఏంటంటే పోయి చూసిరా అన్నాడంట. చూసి వచ్చి పాము కప్పను మింగుతుంది, ఇంకాసేపు ఆగితే కప్పని తినేస్తుంది అని చెప్పాడంట. బాబా నిశ్చలంగా చెప్పాడంట. బాబా నిర్మలంగా, ఆయన ఆజ్ఞ లేదే ఆకైనా కదలద్దా, వీలవద్దా? కప్పను మింగాలన్నా ఆయన పర్మిషన్ కావాలా? మనకు ఒక దెబ్బ తగలాలన్నా ఆయన పర్మిషన్ కావాల్సిందే. మన కర్మ ఏదన్నా తీసేయాలంటే చిన్న దెబ్బ కొట్టట్టు పెడతాడు. ఆయన అనుమతి లేనిదే ఏమీ జరగదు. నేను దాన్ని చావనిస్తానా? నేనున్నాను దాని రక్షకుణ్ణి. మనందరి రక్షకుడు ఎవరు? మనందరినీ రక్షిస్తున్న సాయినాథ్ మహారాజుకి జై. రక్షకుణ్ణి నేనున్నాను, చావనిస్తానా దాన్ని అని వెళ్ళాడు. వెళ్ళి తిట్టాడు. బాబా భాష బల్లి టిక్ టిక్ అంటే ఏం చెప్పాడా? ఔరంగాబాద్ నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుంది, సంబరంతో ఉంది అని చెప్పాడు. అంటే బల్లి టిక్ టిక్ అంటే కూడా తెలుసు, మనం టక్ టక్ అంటే తెలీదా? మన వేషాలు వేస్తుంటాం, ఆయన చూడటం లేదని. ఆయన అన్నీ చూస్తుంటాడు. మనలోనే ఉన్న ఆయన మా చోట మనలోనే ఉన్నాడు కదా. అదే కదా రాత్రి వచ్చింది, నీ ఇష్టం వచ్చిన చోటికి పో, నేనున్నానని చెప్పాడు కదా. అట్లేడా కప్పని చూడండి మందలిస్తున్నాడు, కప్పని పాముని. సిగ్గులేదా మీకు? కప్పగా పాముగా నీచ జన్మలెత్తి కూడా ఇంకా గొడవలు పెట్టుకుంటున్నారా? సిగ్గులేదా మీకు? పెడుతున్నాడు బాబా. బాబా తిట్టేదలకే భయపడి పాము కప్పను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన బాటసారి, అదేంది కథ చెప్పు బాబా, పాము ఏంది కప్ప ఏంది? మీరు వచ్చి తిట్టగానే పాము వదిలేసి వెళ్ళిపోయింది, కప్ప వెళ్ళిపోయింది ఒక పక్కకి, పాము ఒక పక్క వెళ్ళిపోయింది, ఏందా కథ చెప్పమని అడిగాడు. ఒక శివాలయం ఉండింది, ఆ శివాలయం శిథిలమైపోయింది. అక్కడ గ్రామస్తులంతా మాట్లాడుకొని ఒక కమిటీ వేశారు. కమిటీకి ఒక ఆయన ట్రెజరర్గా పెట్టారు, కోశాధికారిగా. ఊర్లో డబ్బులంతా దండి ఆయన చేతిలో పెట్టారు. ఆయన కొంచెం గుడికి పెట్టి కొంత ఆయన మింగాడంట. ఇది మా కోసమే రాసింది కథ, ధర్మకర్తల కోసం. ధర్మకర్తలు తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ధర్మకర్తలని మా గురించే రాసింది. ఇది రామాయణంలో కూడా ఉంది ధర్మకర్తల కథ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు సొమ్ము దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం మింగినా కూడా పాములై కప్పలై పుడతారని అర్థం. ఇది పక్కనోడు సొమ్ము తింటేనే పాపం వస్తుందంటే ఇంకా దేవుడు సొమ్ము తింటే ఎంత పాపం వస్తుందా? కుటుంబాలే పతనం అయిపోయింటాయి దేవుడు సొమ్ము తిన్న కుటుంబాలు. గుర్తుపెట్టుకోవాలి ధర్మకర్తలంతా, దేవాలయ ధర్మకర్తలంతా నాతో సహా
అనుక్షణం జాగరూకతతో ఉండాలా, జాగ్రత్తగా బాబా అన్ని చూస్తున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండాలా. సీసీ కెమెరాలు కాదు, బాబా కెమెరా ఉంది, ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేమని గుర్తుపెట్టుకుంటే జన్మధన్యం చేస్తాడు, లేకపోతే కప్పో పందో పాముగా పడతాం, అంతే జరిగేది. ధర్మకర్తలు కబడ్దార్ ఈ అధ్యాయం ద్వారా చెప్తున్నాడు ధర్మకర్తలందరికీ. కొంత సొంత డబ్బు కొంచెమైనాను వెచ్చించలేదు, సొంత డబ్బు పెట్టాలా ముందు. కొంతమంది దేవాలయ నిర్మాణాలు చేపడతారు, వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, అవి పెట్టరు. ముందు పెట్టాలా, కొంచెం సొంత డబ్బులు పెట్టకపోతే తొందరగా పూర్తి కావు కదా. పెడితే ఆయన ఏమైనా ఉంచుకుంటాడంట సాయి, రూపాయి పెడితే 10 రూపాయలు తిరిగి ఇస్తాడు, ఉంచుకుంటాడు ఆయన. ఉన్నా మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మీకు అందరికి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. తర్వాత మళ్ళా రెండోసారి దండి కూడా ఇచ్చారంట, గమ్ము కూర్చున్నాడంట. ఆయన భార్య మంచి భక్తురాలంట, ఆయన స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు చేయించు దేవాలయం రిపేర్లు, నీకు 100 రెట్లు ఇచ్చేదను. చూడండి ఏం చెప్పాడు, దేవాలయం శిఖరమును కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఎన్ని రెట్లు? నేను చెప్పింది రూపాయికి 10 చెప్పా, బాబాయ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, 100 రెట్లు ఇచ్చేదను. ఇంకా మా గురించి మేము చెప్పుకుంటే మీకు అతిశయోక్తి ఉంటుంది, చెప్తే చెప్పాలి అనుభవాలు, చెప్పకపోతే ఎట్లా అవుద్ది. ఇది నేటి సాయి సచ్చరిత్ర. అద్దాల సాయిబాబు గుడికి మమ్మల్ని పనిముట్లుగా పెట్టి కట్టించుకున్నాడు అద్దాల గుడి. మా ఇల్లు చూడండి, ఆడబెట్టినా అద్దాలే ఉంటాయి, మాకు తెలియకుండా వచ్చేసాయి అద్దాలు, ఆడబెట్టినా అద్దాలే. అద్దాలు ఇల్లు ఇచ్చాడు మాకు. మరి ఉంచుకుంటాడు ఆయన, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. తర్వాత ఆమెను కూడా మోసం చేశాడు, భార్యను కూడా. ఆమె బాబా చెప్పాడని 2 సార్లు స్వప్న దర్శనం ఇచ్చాడు మళ్ళా బాబా. రెండోసారి కూడా ఇచ్చి నీ డబ్బులు కొంచెం పెట్టు, నీ సొంత డబ్బులు అని చెప్పాడు ఆమెకి. చెప్తే ఆ మహాభక్తురాలు ఆమె నగలన్నీ భర్త చేతికి ఇచ్చి అమ్మేసి దేవాలయం శిఖరం కట్టు అని చెప్పింది. ఏ పిచ్చిదానా, నీకు కనపడితే సరిపోద్దా, నాకు కనపడొద్దా, పిచ్చిదాని నువ్వు అని ఆమెను కూడా మోసం చేసి ఆ బంగారు నగలు తీసుకొని పనికి మాలిన పొలం ఒకటి దేవుడి పేరు రాశాడు. అది ఎవరిదో, ఈయన కుదవ పెట్టుకున్నాడు, ఈయన వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఆ పొలము ఊరికే దేవుడికి రాసేసాడు, అది విలువ కూడా చేయదు అప్పుడు. తర్వాత తుఫాన్ వచ్చింది, చనిపోయారు ఇద్దరు, అందరు చనిపోయారు. మళ్ళా జన్మలు తీసుకున్నారు అందరూ, చెన్నబసప్ప, వీరభద్రప్ప, గౌరీ. వీరభద్రప్ప గౌరీని చేసుకున్నాడు. గౌరీ అంటే ఆ పొలం ఆమెది. తర్వాత మళ్ళా కొట్టుకున్నారు, మళ్ళా ఆ పెళ్లి చేశాడు బాబా, వాళ్ళిద్దరికి పెళ్లి బాబాయే చేశాడు. మళ్ళా ఆస్తి రేటు పెరిగింది, రేటు పెరిగేతలకి ఆశ పుట్టింది చెన్నబసప్పకి. వీరభద్రప్ప నాదంటాడు, చెన్నబసప్ప నాదంటాడు. బాబా మధ్యస్థం చేసి మీరు ఎవరిది కాదు, గౌరీది, అది గౌరీ ఏం చెప్తే అది వినండి అని చెప్పాడు బాబా. మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, మళ్ళా చచ్చిపోయారు. మళ్ళా చనిపోయి దేవుడు సొమ్ము తిన్నదానికి ఫలితంగా, కొట్లాడుకున్న దానికి ఫలితంగా ఈర్ష్య ద్వేషాలతో దురాశ దుఃఖమునకు చేయటంటారు. దురాశే కదా ఈ కొట్లాటకు కారణం, దురాశ, డబ్బు మీద ఆశ. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అందుకని పాముగా కప్పగా జన్మించి మళ్ళా కొట్టుకుంటున్నారు. అందుకేరా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కప్ప చనిపోకుండా రక్షించాను. ఎందుకంటే జంతువులుగా పుట్టినా వాళ్ళు ఎన్ని పనికిమాలిన పనులు చేసినా దేవుడు ఎంత కరుణామయుడు బాబా, ఎంత ప్రేమమూర్తి. మన బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తాం, వదిలేసుకుంటామా వాళ్ళని ఇంట్లో ధరివేస్తాం. తప్పు చేస్తే మళ్ళా వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఒక దెబ్బ కొడతాం, ముందు కొట్టి మళ్ళా దగ్గరికి తీసుకొని మంచి మాటలు చెప్పి వాడి గురించి పూజలు చేసి ప్రార్థనలు చేసి వాడిని మార్చమని మళ్ళీ దేవుడిని అడిగి మళ్ళా వాడిని మంచి మార్గంలో వచ్చేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. బాబా కూడా మన తల్లి మనం చెడిపోయినప్పుడు మళ్ళా ఒక దెబ్బ కొట్టైనా మళ్ళా దగ్గరికి తీసుకొని బాగు చేస్తాడు. వాళ్ళిద్దరిని పాముగా కప్పగా జన్మించిన మరలా మందలించాడు వాళ్ళకి. దీనికి నీతి చెప్తున్నారు చివరిలో. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను.
అర్థమైంది ఆ స్టేట్మెంట్ లాస్ట్లో. మనం చేసుకున్నది గుర్తుపెట్టేసుకుంటే మనం ఏం పాపాలు చేయలేము. అప్పుడు ఆ భయం వస్తుంది. భయం ఉండాలి ముందు. భయం లేకే దేవుడు చూడటం లేదు అనే భయం లేకే ఎక్కువ పాపాలు జరిగేది. ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. అంటే మన కర్మలకు మనమే కారణము. మనం చేసిందే, అది పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాము. కానీ బాబా దగ్గర ఉన్నాం కదా, ఏంది అంటే పెద్ద కర్మల్ని చిన్న కర్మల్ని చేస్తాడు, ఓర్చుకోగలిగిన శక్తి ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నదే. ఇతరుల గల సంబంధాలు బాధను కూడా అనుభవించవలను, తప్పించుకునే సాధనం లేదు. ఎవరితో అయినా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తి పొందవలను. ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని మిత్రులుగా చేసుకోమంటున్నాడు. శత్రుత్వాలు పెట్టుకుంటే మళ్ళా వచ్చే జన్మలో కూడా శత్రుత్వం అట్లే కంటిన్యూ అయ్యి మళ్ళా నీచ జన్మలు అనుభవిస్తాల్సి వస్తుంది. ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే వాళ్ళతో పోయి మనమే క్షమాపణ అడగడమా, లేకపోతే మన పట్ల వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించడమా, ఏదో ఒకటి చేస్తే మనం హాయిగా ఉంటాం ముందు. అదే కదా భగవద్గీతలో కూడా చెప్పింది, క్షమా పుష్పం. క్షమ, మనం తప్పు చేస్తే ఇతరుల్ని క్షమించమని అడగడం, వాళ్ళు తప్పు చేస్తే క్షమించడం. ఈ గుణంగానే ఉంటే వాడు హాయిగా ఉంటాడు. వాడికి అసలు ఏం టెన్షనే ఉండదు. అసలు ఎప్పుడు శాంతిగా ఉంటాడు వాడు. చాలాసార్లు చెప్పుకున్నాం, అశాంతికి కారణం అది. ఏదైనా ఫంక్షన్లో కనపడ్డాడుకో మన శత్రువు, ఇంక వాడిని తప్పించుకొని తిరుగుతుంటాం. వాడు కొరకొర చూస్తుంటాడు, మనం కొరకొర చూస్తుంటాం. టెన్షను, బీపీలు, రోగాలు వస్తాయి. క్షమించేస్తే రోగం ఉండదు, క్షమాపణ అడిగితే రోగం ఉండదు. మనకే మంచిది. అది ఇక్కడ చెప్పింది. ఎవరికేమైనా బాకీ ఉంటే తీర్చేయవలను. బాకీలు మనం ఏమనుకుంటామంటే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు భయపడుతున్నారు, తీసుకున్న వాళ్ళు భయపడడంలే. అట్టుంది సమాజం. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు భయపడడంలే. ఇప్పుడు చట్టం వచ్చింది, కొత్త చట్టం. డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అంట గట్టిగా అడిగితే. అది మంచి చట్టం దొరికింది. ఇంకా ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ బాబా దృష్టిలో తప్పించుకోలేము. ఎవరికన్నా ముగిస్తే, ఎవరికన్నా బాకీ ఉంటే తీర్చేయవలను అని చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే ఈ జన్మలో ఎగ్గొట్టవచ్చు, అంతకంతకు వడ్డీ వేసి వచ్చే జన్మలో తీర్చాలా. కుదరదు. లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏ దేవుడి దగ్గర ఎక్కపోయినా కూడా అదే లెక్క. సాయిబాబా అక్కడే కాదు, శివయ్య దగ్గర పోయినా ఇదే లెక్క, శ్రీ మహావిష్ణువు దగ్గర పోయినా ఇదే లెక్క. అమ్మవారి దగ్గర పోయి తప్పించుకుందాం యాత్మండలు ఎత్తుకొని ఎగిరంటే కుదరదు. ఆ ఎగిరితే ఎవరికి ఆనందం? మనకు ఆనందం. బాకీలు మాత్రం తీర్చాల్సిందే. ఎగిరితే మనకు ఆనందం, లేకపోతే కొంచెం కర్మక్షయం అవుద్ది కొంచెం. అందుకని రుణము, శత్రుత్వం, హత్య తప్పించుకున్న సాధనం లేదు అని ఒక అధ్యాయంలో ఉంది. రుణము, శత్రుత్వం, హత్య చేసిన ఫలితం అనుభవించాల్సిందే. అంటే మన కర్మకు మనమే కర్తలం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. దేవుడు కూడా మన రాతలు రాస్తాడు అంటారు. ఏం చూసి రాస్తాడా? మన లెక్క పుస్తకాలు చూసి రాస్తాడు సాయిలో. అదే బాబా ఎన్నిసార్లు చెప్తున్నది. మేకల కథలో చెప్పాడు, చెన్నబెసపేర భద్రపు కథలో చెప్పాడు, భీమాజీ పాటిల్ కథలో చెప్పాడు, నారికురుపు కథలో చెప్పాడు. ఎన్ని కథల్లో చెప్పున్నాడా. మద్రాసు భజన సమాజంలో చెప్పాడు కర్మ సిద్ధాంతం గురించి బోలెడు ఉన్నాయి దీంట్లో. సాయి సచ్చరిత్రలో మన అందరి కోసమే బాబా అందించింది సచ్చరిత్ర. ఈ విన్నదానికి కొంతైనా మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుందాం. మనలో ఉండే లోపాలు బాబా దయతో సరిదిద్దుకుందాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం. శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, श्री साई दरबार महाराज की जय. अम्मा सच्चरितमा, अम्मा सच्चरितमा, साईनाथ प्रतिरूपमा, साईनाथ प्रतिरूपमा, तल्ली नीकु वंदनालम्मा, अम्मा नीकु वंदनालम्मा.
కమ్మని ప్రేమే నిదమ్మా చల్లని కరుణే నిదమ్మా అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లిని వందనాలమ్మా అమ్మని వందనాలమ్మా అందరూ చెప్పండి శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు ఓ సమర్థ సద్గురు సాయినాథ సాయి మాత ద్వారంగా మాయి భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా నీ దివ్య ఆశీస్సులతో ఈరోజు నీ సన్నిధికి నీ భజనకు నీ చరిత్ర పారాయణకు నీ సత్సంగానికి రాగలిగా ఇది అంతా నీ దయే సాయి నీ దయే సాయి ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును బుద్ధిని శ్రద్ధను ఓర్పును ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా ప్రసాదించు దేవా నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి మా తల్లిదండ్రులను మా అత్తమామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వము సాయి మాలో ఉన్న ఈర్ష ద్వేషం అసూయ అహంకారం కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలను సమూలంగా తీసివేసాయి బాబా బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి ధర్మాన్ని ఆచరించే శక్తిని సద్గుణాలను ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించు దేవా మాకు మా కుటుంబానికి ఈ విశ్వానికి అంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా సాయినాథ సాయి దేవా సాయి తండ్రి సాయి అమ్మ ద్వారకా మాయి శరణం 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 అందరూ చేతులు పైగా తెలిసాయి పాయిమాం 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 రక్షమాం 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 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय श्री साई दरबार महाराज की जय రూపాలు నీవయా వేదాలు మావయా వింతలే నీవయా చింతలే మావయా రూపాలు నీవయా వేదాలు మావయా వింతలే నీవయా చింతలే మావయా రూపాలు వేవేలు సాయి భేదాలు లేనివాడు సాయి